అనుక్షణం ప్రజల పక్షం NIT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీలో ముదిరిన విభేదాలు. నీటి ట్యాంకర్లు సరఫరా చేసిన గుత్తేదారులకు 4.5 సంవత్సరాలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో RWS కార్యాలయానికి తాళాలు వేసిన వైసీపీ పార్టీ నేతలు. ఐచర్ వాహనం ఢీకొని మాజీ హోంగార్డ్ కృష్ణయ్య మృతి. మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డు వై జంక్షన్లో చోటు చేసుకున్న ఘటన. అనిబిసెంట్ యూనివర్సిటీతో దశాబ్దాల కళ సహకారం. రాజంపేట ఎంపీ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి. బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా రెండో మారు నియమితులైన బర్నేపల్లి రవికుమార్ ని ఘనంగా సత్కరించిన బీజేపీ శ్రేణులు. పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు. కిడ్నీ బాధితులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన బడి సుధాకర్ యాదవ్. చంద్రగిరిలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట. పరిస్థితి ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడిగా నియమితుడైన బర్నేపల్లి రవికుమార్ ను మంగళవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత రవికుమార్ ను రెండో పర్యాయం మదనపల్లె పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం స్థానిక సొసైటీ కాలనీలోని రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో రవికుమార్ ను ఘనంగా గజమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బర్నేపల్లి రవికుమార్ తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్నారన్నారు. కాగా వివిధ పదవులు అధిరోహించి బీజేపీ పెద్దల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. అదేవిధంగా పార్టీలో క్రియాశీలక గుర్తింపు సంపాదించుకున్నారని వివరించారు. బీజేపీని బలోపేతం చేస్తూ విజయానికి కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని అప్పగించిన బీజేపీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నిబద్ధత బాధ్యతగా పనిచేసి మదనపల్లిలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, భగవాన్, కృష్ణయ్య వర్మ, పూల నాగరాజు, వేణుగోపాల్, పిల్ల స్వామి నాయక్, అజ్మతుల్లా ఖాన్, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, ప్రేమచంద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతనంగా పట్టణ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు మిత్రులు బర్నేపల్లి రవికుమార్ గారికి భారతీయ పార్టీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు రోజు రోజుకి ముందంచుగా వెళ్తున్నాయో, వికసిత్ భారత్ మొన్నే రీసెంట్గా జరుపుకున్నాం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆదరణ ఎక్కువ చూపిస్తున్నారు. నిన్నటిదాకా దేశవ్యాప్తంగా పల్లికి పోదామనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త ఏదో గ్రామానికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మనము సేవలు చేశామో ఇంటింటికి తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ వరకు పనిచేసి పార్టీని పటిష్టపరిచి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మన మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకాలు మన ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేసి, అలాగే రానున్న మన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని, అలాగే మన మదనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఆ సమస్య మన మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ అదేవిధంగా రాజకీయ నేపథ్యం కానీ లేకుండా ఎదగడానికి ఉన్న ఒకే ఒక పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. దానికి నిదర్శనమే ఈరోజు బర్నేపల్లి రవికుమార్ గారు. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈ మదనపల్లి పట్టణానికి అధ్యక్షుడు కావాలి అంటే ఒక భారతీయ జనతా పార్టీలోని ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీని భారతదేశ ప్రధానమంత్రి చేసింది. ఒక దళిత వర్గానికి చెందిన మహిళను ఒక రాష్ట్రపతిని చేసింది. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా మన మోడీ గారు ఒక పార్లమెంటు పిలిపించారు. అగలే బార్ మోడీ సర్కార్ అని. బడుగు వర్గాలకి బలహీన వర్గం 110 బూతులు ఉన్నాయి. 110 బూతుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ కమిటీలు వేసి
వచ్చే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని బూతుల్లోనూ బలమైన శక్తిగా ఎదగాలని మా యొక్క పనితీరు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవికుమార్ నియామకం పట్ల పట్టణంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సాయి లోకేష్ గారు నియమించిన తర్వాత మా కమిటీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వేయడం జరిగింది. మేము కూడా మదనపల్లిలో స్థానికులుగా ఉండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బాగా పుంజుకోవాలంటే ఇక్కడ పట్టణ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్న సమయంలో ఇంతకుముందు పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన బర్నేపల్లి రవికుమార్ యాక్చువల్గా ఆయన కెపాసిటీకి ఇది తక్కువ. మేము యాక్చువల్గా ఆయన పట్టణ అధ్యక్షుడిగా అనిబిసెంట్ యూనివర్సిటీగా చారిత్రాత్మక బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గుర్తింపునివ్వడం జరిగిందని నియోజకవర్గ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డిలు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవతో బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అనిబిసెంట్ యూనివర్సిటీగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని స్పష్టం చేశారు. శత సంవత్సరాల చరిత్ర కలిగిన బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎంపీ చొరవను అభినందించారు. మదనపల్లె ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనే ఆశయంతో ఎంపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే మెడికల్ కళాశాల పనులు ప్రారంభమయ్యాయని, కేంద్రీయ విద్యాలయం మంజూరైందన్నారు. ప్రతిపక్షాలు ప్రతిదాన్ని విమర్శించడం మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి కలిసి రావాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో ప్రముఖులు విద్యను అభ్యసించిన బీటీ కళాశాల తిరిగి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అన్నమయ్య జిల్లాలో మొదటి యూనివర్సిటీగా విద్యాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇందుకు ఎంపీ కృషిని ప్రశంసించారు. యూనివర్సిటీ హోదాతో పూర్వ వైభవం సంతరించుకోవడంతో పాటు విద్యా కేంద్రంగా మారుతుందన్నారు. మనూజారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను అమలు చేసి చూపడం జరిగిందని, బీటీ కళాశాలలో పాలాభిషేకం చేయడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు అర్ధరహితమన్నారు. వైస్ చైర్మన్ జింకా చలపతి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు బీటీ కళాశాల అనిబిసెంట్ యూనివర్సిటీ విషయంలో ప్రజలను తప్పుదో పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజం, కౌన్సిలర్లు షేక్ కరీముల్లా, డిష్ రామకృష్ణారెడ్డి, రామిశెట్టి శివయ్య, ఎస్వి రమణ, ఈశ్వర్ నాయక్, రేణుకమ్మ, సలీం, నారీబాబాయ్, సాయిశేఖర్ రెడ్డి, ఇర్ఫాన్ ఖాన్, ఆంజనేయులు, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జాన్ బాబు, ఆర్బీకే చైర్మన్ కత్తిరాజు, వెలుగుచంద్ర, సర్పంచ్ బుడ్డన్న, నాయకులు పసుపు రవి, కత్తి మంజునాథ్, కొత్త ఇండ్లు ఇర్ఫాన్, వినుతాబాయ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. దానికి గవర్నమెంట్ వసంత చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ అది దాంతో సాలక మనోళ్ళు మళ్ళీ ఫర్దర్గా దానికి యూనివర్సిటీ చేయాలా, ఈ బీటీ కాలేజ్లో మళ్ళీ యూనివర్సిటీ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి ప్రపోజల్ చేసి చాలామంది కోరినప్పుడు ఆయన కూడా దానికి స్పందించి ఆయన బుధస్కంధాల మీద ఫైల్స్ అన్నీ తీసుకొని పోయి స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఇక్కడ అజిటేషన్ చేస్తుండే వాళ్ళ సహకారంతో, లోకల్ లీడర్స్ సహకారంతో ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పోయి ఆయన ఏం చేశాడంటే దీనికి ప్రపోజల్స్ గవర్నమెంట్ లెవెల్లో పెట్టేసి ఈరోజు ఆయన ఏం చేశాడంటే అసెంబ్లీలో కూడా దీనికి పెట్టించేసి క్యాబినెట్ జీవో కూడా రావడం జరిగింది. జీఓఎంఎస్ నెంబర్ 9 అనేది జీవో కూడా తేవడం జరిగింది. ఇప్పుడు వచ్చేందులో దీంట్లో క్లియర్ కట్గా ఏం రాశారంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ యూనివర్సిటీ. అంటే టోటల్ ప్రపోజల్ వచ్చి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా ఏది కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో ఏది కూడా బిల్డప్ కాదు. దేనికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈరోజు అయిపోయిందంటే ఈరోజు యూనివర్సిటీ బోర్డు పెట్టేసి తెరిచేయండి అంటే కాని పనులు గవర్నమెంట్ యాక్సెప్ట్ అయిపోయింది. ఇది ఒక మైలురాయి. ఈ జీవో రావడం అనేది ఒక మైలురాయి. ఈ మైలురాయిని దేవుని వల్ల మిథున్ రెడ్డి అన్న కృపతో ఆయన సహకారంతో ఇప్పుడు ఏం చేసినామంటే మనం ఆ స్టేజ్ను దాటేసి ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ చిన్న ఉంటాయి. ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అప్పట్లో దీన్ని ప్రభుత్వపరం చేయాలని చాలా వరకు ఆందోళన చేయడం కూడా జరిగింది. 2014-2019 వరకు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఎందుకో ఆలోచన రాలేదో తెలియదు. కానీ మొన్న మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎంపీ మిథునన్న గారు పాలాభిషేకం చేశాము. ఎందుకు చేశాము? మనకి మదనపల్లికి ఒక విద్యా సంస్థని యూనివర్సిటీగా తీసుకొస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులకి
జీవితం ఇస్తారని అని దీంట్లో చేయడం, మాట ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా ఉంటేనే చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు. అదేవిధంగా యూనివర్సిటీ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చేస్తారని వచ్చిన తర్వాత మేము ఏ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏవేవి మాట్లాడారు, ఏవేవి చేశారు. కానీ ఈరోజు మనకి ఎప్పుడైతే మనకు 2006వ తేదీ మనకి వస్తే మేము 7వ తేదీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు క్లియర్గా ప్రూఫ్స్తో సహా మీకు అందరికీ చూపిస్తున్నాము. ఎప్పుడు కానీ చెప్పితే చేస్తారు, చెప్తే మాత్రం 100% చేసి తీసేసి ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎడ్యుకేషన్లో పెట్టాలని నిర్ణయించి మదనపల్లి ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ బీటీ కాలేజ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ప్రముఖులు లీడర్షిప్ ఉండేవాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, పెండే వెంకట సుబ్బయ్య గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి ఎస్వి భట్ గారు కానీ, వీళ్ళందరూ ఈ కాలేజీలో చదవడం జరిగింది. అంటే లీడర్షిప్లో అయితేనేమి, ఫిలాసఫికల్గా ఈ ప్రాంతంలో కృష్ణమూర్తి గారు, జ్యుడిషియల్గా ఎస్వి భట్ గారు, వీళ్ళందరూ కూడా లీడర్షిప్లో పెండే వెంకట సుబ్బయ్య గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ పుట్టినీళ్ళుగా ఉన్న ఈ బీటీ కాలేజీ ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇది యూనివర్సిటీ కావాలని చాలా ప్రయత్నం జరిగింది. పూర్తిగా మిథున్ రెడ్డి గారు దీన్ని బీటీ కాలేజ్ అంతా వైభవం ఉన్న బీటీ కాలేజీ చిన్నదశకి వచ్చే పరిస్థితులు ఉంటే మొట్టమొదటి స్టెప్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత దీన్ని యూనివర్సిటీగా చేస్తూ ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డు వై జంక్షన్ లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లి టు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన హోంగార్డు కృష్ణయ్య మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం వై జంక్షన్లోని కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద హోంగార్డ్ కృష్ణయ్య వలసపల్లిలోని తన నివాసానికి వెళుతున్న నేపథ్యంలో బసినికొండ నుండి పుంగనూరు వైపుకు వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోని హోంగార్డ్ కృష్ణయ్య మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. హార్సిలీ హిల్స్ లో యాత్ర 2 డైరెక్టర్ కు 2 ఎకరాల భూమిని కేటాయించకూడదని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను సిపిఐ, టీడీపీ, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ మురళి, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు కొన భాస్కర్ మాట్లాడుతూ హార్సిలీ హిల్స్ లో ఇప్పటికే ఆ భూమిని క్రీడా శిక్షణ కోసం కేటాయించారని, అలాంటి విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం చూడటం కరెక్ట్ కాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ భూములు పంచిపెడితే ఊరుకోమని, ఖచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు హార్సిలీ హిల్స్ వెళ్లి అక్కడ భూమిని పరిశీలించి హడావుడి చేశారని, అధికారులను అడిగితే మాకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు లేకుంటే ఏ విధంగా భూమి పరిశీలన చేస్తారని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మాకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని, ఆ భూమి కేవలం క్రీడా శిక్షణ కోసం కేటాయించారని, అందుకే ఉపయోగించాలని సినిమా డైరెక్టర్లకు ఎందుకు కేటాయిస్తామని అలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దండి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపతి, నేషనల్ ఫైటర్ నాయకులు రాజారెడ్డి, వెంకటేష్, సదాశివ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ఎక్కడికి పోతోంది? అసమర్థ నాయకత్వంతో దేశంలోని రాష్ట్రం అభాసపాలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేయలేదు, పరిశ్రమను తీసుకురాలేదు, రాజధాని నిర్మాణం చేయలేదు, ఉద్యోగులకు జీతాలు సవ్యంగా ఇవ్వలేదు, అప్పు చేస్తే తప్ప రోజు గడవని దౌర్భాగ్యానికి చేరుకుంది.
అంతేకాక ఎక్కడ చూసినా దోపిడీ. ఈ నేపథ్యంలో యాత్ర 2 సినిమా డైరెక్టర్కి ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన హార్సిలీ హిల్స్లో 2 ఎకరాల భూమిని కేటాయించడంపై మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రెడ్డి సాహెబ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణం అలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను సినిమా డైరెక్టర్కు దారాదత్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీ మాత్రమే అని గుర్తించాలని హితవు పలికారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తమకు ప్రయోజనం చేకూర్చిన వారికి ఇలా ప్రభుత్వ భూములు పంచుకుంటూ పోతే ఎక్కడా ప్రభుత్వ భూములు మిగలవని సూచించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో దుష్ట సాంప్రదాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, ఇది చాలదన్నట్టుగా మళ్లీ ఈ భూములు పందేరం ఏంటని ప్రశ్నించారు. మదనపల్లి మీదుగా రైల్వే లైన్ని రద్దు చేయటం, హంద్రీనీవా నీటిని మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నింపకుండా పొంగనూరుకి తరలించడం, మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా చేయటం, బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయలేకపోవడం ఇక్కడి ప్రజలు గమనిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే జీవోని రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీకి శుభదినం. ఎందుకంటున్నానంటే మదనపల్లి నియోజకవర్గం నుంచి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అధ్యక్షులుగా తుట్లి వెంకటరమణారెడ్డి సారు మాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి, నిజాయితీపరుడు, ఏందన్నా అనుకుంటే ముక్కుసూటిగా ముందుకెళ్ళే వ్యక్తి, సమాజంలో చాలా మందికి మంచి చెడులు చెప్తూ ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా, వృత్తిరీత్యా న్యాయవాది కాబట్టి బార్ అసోసియేషన్లో కూడా ఉపాధ్యక్షులు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉత్తమమైన లక్షణాలతో ఉన్న వెంకటరమణారెడ్డి సార్ గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి మదనపల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బంజారా కులస్తుల కుల గురువు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలంటూ ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 15న కుల గురువు శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలను ఘనంగా సామూహికంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా సేవాలాల్కు ఘన నివాళి, ర్యాలీ, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి డివిజన్ పరిధిలోని వివిధ తాండాలకు చెందిన గిరిజన, బంజారా కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నేతలు హరికృష్ణ నాయక్, ఈశ్వర్ నాయక్, అమరేంద్ర నాయక్, కుమార్ నాయక్, శేఖర్ నాయక్, శ్రీనివాసులు నాయక్, నాగేశ్వర్ నాయక్, వేణుగోపాల్ నాయక్, గంగే నాయక్, శివ నాయక్, ప్రభాకర్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు హరికృష్ణ నాయక్, నార్మాగుల్ తాండా బంజారా కమిటీకి ఒక సంఘం లీడర్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు 7 తాండాలలో ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా ఫిబ్రవరి 15వ తేదీన విజయవంతం చేయవలసిందిగా మీడియా తరఫున మా విన్నపం కోరుకుంటూ, అదేవిధంగా మదనపల్లిలో ఉన్నటువంటి బంజారా ఆడపడుచులకి, అదేవిధంగా యూత్ ఉన్నటువంటి ఇక్కడ యూత్ ఉన్నటువంటి బంజారా సోదరి సోదరమణులకి మా విజ్ఞప్తి, పిలుపుని అందిస్తున్నాం. జయప్రదం చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా మేమైతే విన్నపం కోరుతున్నాం. ముఖ్య కారణం ఏంటంటే మన సేవాలాల్ మహారాజ్ గారి 285వ వార్షికోత్సవం ఈ నెల ఫిబ్రవరి 15న మన మదనపల్లిలో అత్యంత ఘనంగా 7 తాండాల నుంచి మొత్తం మదనపల్లి మొదలు అందరూ మూకుముడిగా ఒక ర్యాలీ చేపడుతున్నాం. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్, తర్వాత అన్నదాన కార్యక్రమం, తరువాత మన సేవాలాల్ యొక్క మా పూర్వీకులు ఒక భోగ్ అనేది మన బంజారా కులంలో భోగ్ అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అది మా బంజారా కమ్యూనిటీ మొత్తం కలిసి ఆ రోజు భోగ్ అనేది ఒక కార్యక్రమంగా చేపడుతున్నాం.
రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ కిడ్నీ బాధితులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు. వెంకటంపేట గ్రామంలోని కాలువ వ్యర్థాలను 2 ట్రాక్టర్లలో నింపి మండల పరిషత్ కార్యాలయం ఎదుట డంపు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బడి సుధా యాదవ్ ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బడి సుధా యాదవ్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి కాలువలు శుభ్రం చేయకపోవడంతో తాగునీరు కలుషితమైందని, ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు కిడ్నీ రోగాలతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు కొంతమంది డయాలసిస్ చేసుకుంటున్నారని చెప్పారు. పదే పదే ఫిర్యాదు చేస్తున్నా కనీసం బ్లీచింగ్ కూడా చల్లకపోవడం దుర్మార్గమని బడి సుధా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు జీతాలు తీసుకుంటూ ఏసీ గదులకే పరిమితమైన అధికారులకు కిడ్నీ బాధితులు సమస్యలు తెలియజేయడానికి వ్యర్థాలను ఎంపీడీఓ కార్యాలయం ఎదుటకు తరలించే ప్రయత్నం చేశామన్నారు. సమాచారం అందుకున్న ఎంపీడీఓ కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. ఈరోజు మేము ఈ చంద్రగిరి ఎంపీడీఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఎందుకంటే మీకంతా తెలిసిన విషయమే, 4 రోజుల క్రితం మన రాయలపురం వెంకటంపేటలో ఉన్నటువంటి కాలువ సమస్య, ఆ కాలువ బారిన పడి అనేక మంది ఇప్పటికీ 5 మంది డయాలసిస్ చేసుకుంటూ మరణాలు పాలయ్యారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా 3 కూడా డయాలసిస్ చేసుకున్నారు. మొన్నటికి మొన్న 1 నెల ముందుగా కూడా ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ మహిళకి 3 ఆడపిల్లలు, ఒక పాప బాలబడి చదువుతుంది, ఇంకో పాప 5వ క్లాసు 7వ క్లాసు చదువుతున్నారంటే వాళ్ళ భర్త ఆటో డ్రైవరు చాలా దీనస్థితిలో ఉన్నారు. ఆ గ్రామం అంతా కూడా మొత్తం 250 కుటుంబాలు, 700 మంది పాపులేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా ఎస్సీ కులస్తులు. అంటే మీకు ఎస్సీలంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూప. కుప్పం వైసీపీకి తాకిన నిరసన సెగ. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి తాళాలు వేసిన వైసీపీ పార్టీ నేతలు. నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి తాళాలు వేసిన బాధితులు. గత 4.5 సంవత్సరాలుగా నీటి సరఫరా చేసిన బిల్లులు చెల్లించలేదని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కుప్పం పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బకాయిలు ఉన్న నీటి సరఫరా బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన అధికార పార్టీ నేతలు, ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేసినా తమకు బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటికీ 7 సార్లు ధర్నాలు చేసినా తమకు రావాల్సిన బకాయిలు వైసీపీ ప్రభుత్వంలో మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అందరినీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారని, నీటి బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అనేక సార్లు ఎమ్మెల్సీ భరత్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడిగినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నీటిపారుదల శాఖ కార్యాలయం నుండి ఎమ్మెల్సీ భరత్ ఇంటి దగ్గరికి చేరుకొని ముట్టడి చేసి నిరసన తెలియజేసిన వైసీపీ నాయకులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రాకముందుగానే రావాల్సిన బిల్లులు విడుదల చేయాలని కోరారు. మాకు వచ్చినది 1100 లోడ్లు, నా బిల్లు ఎత్తుకొని వేరే జగన్ పెట్టి తినేసినాడు పెద్దరెడ్డి. వీకోట మండలము పొలంనేరు కాన్స్టిట్యున్సీ. మాకు గత 4.5 సంవత్సరం నుంచి నీటి బిల్లులు ఇవ్వలేదు. ఈ నీటి బిల్లుల కొరకై మేము మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారిని అనేక పర్యాయాల్లో సంప్రదించి వాళ్ళకి మా సబ్జెక్ట్ని చెప్పడం జరిగింది. ఇంతవరకు మాకు బిల్లులు రాలేదు. సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ ఇవ్వమంటే కూడా ఎవరు కూడా మా శాసనసభ్యులు కానీ మా మినిస్టర్ కానీ ఎవరు కూడా మాకు స్పందన లేదు. దయచేసి మాకు నీటి బిల్లులు వెంటనే చెల్లించాలి. మాకు అన్నీ పోగొట్టుకున్నాము, ట్యాంకర్లు లేవు, ఏమీ లేవు, అప్పుల్లో ఉన్నాము. అప్పులు కుప్పలై వడ్డీ కట్టలేకుండా ఉండే ఆస్తులను అమ్ముకునే స్టేజ్కి వచ్చేసినాము. ఆల్రెడీ చాలామంది అమ్ముకున్నారు. ఒక ట్యాంకర్ కూడా, ఒక ట్యాంకర్ ద్వారా సప్లై చేసినటువంటి కార్యకర్తల దగ్గర ఎక్కడా కూడా ట్యాంకర్లు లేవు. రామసముద్రం మండలం బూత్ లెవెల్ కమిటీల నియామకంలో భాగంగా రామసముద్రంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత వేల్పుల శ్రీధర్ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత అధికార పార్టీ దౌర్జన్యాలు అడ్డుకునేందుకు రాజీలేని పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా కార్యకర్తల ఉత్సాహం నింపేందుకు రామసముద్రంలో పర్యటించినట్లు శ్రీధర్ మీడియాతో తెలియజేశారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీనే దశ దిశ అని తెలియజేయడం జరిగింది. రామసముద్రానికి వెళ్లే దారి వంపులు ఎక్కువగా ఉండడం కారణంగా ఆర్టీసీ బస్సులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మంచి కండిషన్లో ఉన్న బస్సులను రామసముద్రం రూట్లలో తిప్పేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, స్టేట్ దారాపారేసి కిసాన్ సెల్ మదనపల్లి టౌన్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి, ఖాదర్ బాషా, కిసాన్ కమిటీ నియోజకవర్గ నాయకులు గంగిరెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.
ఈ రామసముద్రం రోడ్డు మదనపల్లి నియోజకవర్గంలో వంపుల సొంపుల రోడ్డు, ఈ ప్రాణానికే ప్రమాదమైన రోడ్డు. ఈ రోడ్డును పూర్తి స్థాయిలో గతంలో నియోజకవర్గంలో పరిపాలించిన ఎమ్మెల్యేలు ఎవరు కానీ పట్టించుకునే పాపాన పోలేదు. ప్రజలైతే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతా టర్నింగ్ రోడ్డు, ఎక్కడ చూసినా రోడ్లు తొగేసినారు. రోడ్లు అంత అద్మానంగా ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. టూ వీలర్ పోయే మార్గం కూడా రోడ్డు దిగడానికే కష్టంగా ఉంది. అంత గుంతలు. అనుక్షణం ప్రజల పక్షం. 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.